రైట్ టు వాక్ మనందరం నడుస్తూ ఉంటాం, రోడ్డు మీద నడుస్తూ ఉంటాం. రైట్ టు వాక్ అనే డిమార్కేటెడ్ ఫుట్ పాత్ అంటే ప్రాపర్గా పెడెస్ట్రియన్స్ పాదాచారులు ఎవరైతే ఉన్నారో, అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రైట్ టు వాక్ అనేది అంటే ప్రాపర్ ఫుట్ పాత్ మీద, అంటే ఎక్కడైతే వాక్ చేయొచ్చో డిమార్కేటెడ్ ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళే హక్కు మన ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. మనందరూ తెలుసు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ డి ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంది. అంటే మన దేశంలో ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అయ్యే హక్కు మనకుందనమాట. ఆ హక్కులో భాగంగానే మనకి రైట్ టు వాక్ ఆన్ ద రోడ్స్, డిమార్కేటెడ్ ఫుట్ పాత్స్ మీద నడిచే హక్కు మనందరికీ ఉందన్నమాట. ఇక్కడ సుప్రీంకోర్టు దృష్టికి ఒక కేసు వచ్చింది. ఒక ఫాదర్ తన కొడుకుని, చిన్న బాబుని స్కూల్కి తీసుకెళ్తున్నాడు. అయితే యాక్సిడెంట్ అయిపోయింది, బాబు చనిపోయాడు అనమాట. ఆ కాంపన్సేషన్ సంబంధించిన కేసు, అంటే నష్టపరిహారం చెల్లించడానికి సంబంధించిన కేసు అనమాట. ఆ చిన్న బాబుకు సంబంధించి నష్టపరిహారాన్ని పెంచుతూ సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది అనమాట. రోడ్లు మోటార్ వెహికల్స్వే అన్నట్టు, రోడ్లు పెద్ద పెద్ద వెహికల్స్వే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు, మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 కూడా రైట్ టు వాక్ ని అస్సలు గుర్తించలేదు. యాక్చువల్లీ డిమార్కెటెడ్ ఫుట్ పాత్స్ మీద మనం నడుచుకుంటూ వెళ్లే హక్కు, అంటే ప్రాపర్ గా నడిచే దారిలో నడుచుకుంటూ వెళ్లే హక్కు అనేది మన ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట.